హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 35 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 200 crore రూపీస్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు ఈ సంక్రాంతి పండుగకి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. రాజసాబ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ మేము అన్ని మూవీస్ కి ప్రీమియర్ షోస్ కవర్ చేస్తున్నాము ఎప్పటిలాగే. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను, ఎక్కడ బోర్ లేకుండా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, వరప్రసాద్ అనే NIA ఆఫీసర్ అండ్ రిచ్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ పెళ్లి చేసుకుంటారు అండ్ వాళ్ళకి 2 kids కూడా పుడతారు. బట్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల డివోర్స్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఇయర్స్ తర్వాత శశిరేఖ ఫ్యామిలీ మీద అటాక్ జరుగుతుంది. ఇంతకీ ఎవరు చేయించారు అటాక్, వరప్రసాద్ అండ్ శశిరేఖ మళ్ళీ కలిసారా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే వన్ అండ్ ఓన్లీ మైటీ మెగాస్టార్ గారు ఆయన స్క్రీన్ మీద డామినేట్ చేసి పడేశారు మూవీ మొత్తం. ఆయన యాక్టింగ్ స్కిల్స్ గానీ, డాన్స్ లో అగ్రెషన్ గానీ జడ్జ్ చేయడానికి మన స్థాయి సరిపోదు. ఆయన చూడండి బ్లాక్ బస్టర్స్ గానీ, రికార్డ్స్ గానీ లేవు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ అందరికి కామన్. ఆయన స్ట్రాంగ్ కమ్బ్యాక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ ఆయన కెరియర్ లో మైల్ స్టోన్ కాబోతుందని నా ఒపీనియన్. 70 years ఏజ్ లో ఆయన కామెడీ టైమింగ్ గానీ, డాన్స్ లో గ్రేస్ గానీ, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ గానీ ఎవరు మ్యాచ్ చేయలేరు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆఫ్టర్ లాంగ్ టైం. ఆయన ఫ్యాన్స్ కి పండగ గిఫ్ట్ లా ఉండబోతుంది అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా బాగానే కనెక్ట్ అవుతారు. బేసికల్లీ ఈ మూవీ లైట్ హార్టెడ్ ఫన్ ఫీల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 విషయాలు మైండ్ లో పెట్టుకుని కూర్చున్నాను. ఒకటి, మనం బోయపాటి అండ్ బాలకృష్ణ మూవీస్ లో లాజిక్స్ అలా ఇగ్నోర్ చేస్తాము, అలాగే అనిల్ రావిపూడి గారి మూవీస్ లో ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ అండ్ కొన్ని చోట్ల క్రింజ్ కామెడీని సీరియస్ గా తీసుకోకూడదు. రెండవది, చిరంజీవి గారి స్ట్రెంగ్స్ ని న్యూ జనరేషన్ కి మళ్ళీ చూపించగలరా లేదా అని అనుకున్నాను. సర్ప్రైజింగ్లీ క్రింజ్ కామెడీ క్వాంటిటీ అయితే చాలా తగ్గింది సారి. అండ్ సెకండ్ పాయింట్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశారు. కొన్ని చోట్ల చిరు గారి పాత మూవీస్ అయిన ఘరానా మొగుడు, చంటబ్బాయి, డాడీ లాంటి మూవీస్ గుర్తొస్తాయి, కామెడీ అండ్ సీన్స్. సో ఈ విషయంలో డైరెక్టర్ ని అప్రిషియేట్ చేయొచ్చు. మనం చిరుని ఎలా చూడాలని కోరుకుంటామో అలాగే ప్రెజెంట్ చేశారు. రీసెంట్ గా మెహర్ రమేష్ గారు ఇచ్చిన డిజాస్టర్ తర్వాత చాలా టైమే తీసుకున్నారు. కాకపోతే స్టోరీ నరేషన్ స్ట్రక్చర్ గానీ, కామెడీ స్టైల్ గానీ సేమ్ సంక్రాంతికి వస్తున్న మూవీ లాగే ఉంటుంది టెంప్లెట్. అది క్లియర్ గా వాళ్ళు డే 1 నుంచి చెప్తూనే ఉన్నారు ఎంటర్టైనర్ మూవీ అని. విక్టరీ వెంకటేష్ గారి ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో వస్తాయి, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కామెడీ టైమింగ్ అవన్నీ బాగున్నాయి. చిరు అండ్ వెంకీ గారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగుంది అండ్ చాలా మేనరిజమ్స్, ఓల్డ్ సాంగ్స్ ని ఇమిటేట్ చేయడం లాంటివి చాలానే చేశారు. ఫ్యాన్సే కాకుండా అవి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ గా చేసిన నయనతార గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ అదర్ యాక్టర్స్ లైక్ జరీనా వహాబ్, హర్షవర్ధన్, సచిన్, క్యాథరిన్ వాళ్ళ రోల్స్ వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ బై సమీర్ రెడ్డి డీసెంట్ ఉంది. విజువల్స్ అన్ని బ్రైట్ గా పర్లేదు. లీడ్ యాక్టర్స్ అందరినీ బాగానే ప్రెజెంట్ చేశారు స్క్రీన్ మీద. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్ సిసిరోలియో సర్ప్రైజింగ్లీ నచ్చింది. యూట్యూబ్ లో విన్నప్పుడు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు కానీ మూవీలో ఆన్ స్క్రీన్ అవన్నీ బాగానే సింక్ అయ్యి అనిపించింది డీసెంట్ గా. హుక్ స్టెప్ సాంగ్ లో గానీ, వెంకితోండ సాంగ్ లో గానీ డాన్స్ అన్ని బాగున్నాయి. ఆ విషయంలో చిరు గారు మనల్ని డిసప్పాయింట్ చేయరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రెండీగా బాగానే ఇచ్చారు. బిగ్ స్టార్ మూవీస్ కి ఎలా ఇస్తారు అనుకున్నాను. యాక్షన్ సీక్వెన్స్ అన్ని పర్లేదు, కమర్షియల్ మూవీస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి ఎలివేషన్స్ కోసం. అలాగే ట్రై చేశారు కూడా. ఫైట్స్ ని కంపోజ్ చేసింది వెంకట్ మాస్టర్ అంట క్రెడిట్స్ ప్రకారం. ఇంకా నెగిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటిదే ఇందాక చెప్పినట్లు. ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు. ప్రెడిక్టబిలిటీ ఉంటుంది స్టార్ట్ టు ఎండ్. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. నేను నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ గా సెట్ చేసుకుని వెళ్ళాను. పండగ రిలీజ్ అవుతున్న మూవీ కాబట్టి సో నేను డిసప్పాయింట్ కాలేదు. బట్ అందరికి నాలాంటి ఓపెన్స్ ఏ ఉండాలని రూల్ లేదు కాబట్టి చిరంజీవి గారి కోసం కాకుండా మూవీలో ఇంకేం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి అని ఆర్గ్యూ చేసే వాళ్ళ కోసమైనా అట్లీస్ట్ ప్రాపర్ స్టోరీ లైన్ పెట్టుకోవాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్ CGI వర్క్ అయితే అంతగా నచ్చలేదు. నరేంద్ర లాజిస్ వర్క్ చేశారంట. చాలా చోట్ల గ్రీన్ మ్యాట్ సీన్స్ అండ్ కొన్ని ఫెరారీ కార్ షాట్స్ క్లైమాక్స్ లో ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి స్టోరీకి ఇంపాక్ట్ ఏమి ఉండదు డిస్ట్రాక్టింగ్ లాగా. బట్ బిగ్ స్టార్ మూవీ కాబట్టి కొంచెం క్వాలిటీ చెక్ చేసుకుని ఉండాల్సిందే. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ విలనే ఉండరు. ఓజీలో విలన్ గా చేసిన సుదేవ్ నాయర్ బ్యాక్ స్టోరీ కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు దీంట్లో. అండ్ హీరోయిన్ నయనతార గారికి యాక్టింగ్ స్కిల్స్ చూపించే రోల్ పడలేదు. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీలో చేసిన చిన్న పిల్లడి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ రన్ టైం ఉంటుంది. కొంతమంది కమెడియన్స్ లైక్ అభినవ్ గోమాతం అండ్ హర్ష చెముడు రోల్స్ గానీ చాలా లిమిటెడ్ ఉంటాయి. ఇంకొంచెం బెటర్ గా యూటిలైజ్ చేసుకోవాల్సింది. అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది. అది కొంచెం బెటర్ గా తీసుండొచ్చు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక అనిల్ రావిపూడి గారి కామెడీ ఎంటర్టైనర్స్ అలవాటు ఉండి చిరు గారి స్ట్రాంగ్ కంబ్యాక్ విత్ మోర్ ఫన్ ఎలిమెంట్స్ కోసం వెయిట్ చేస్తే ఈ మూవీ నచ్చుతుంది. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైనే ఉండాలి, క్రింజ్ కామెడీ సీన్స్ తీసి అనిల్ రావిపూడి మూవీస్ మా వల్ల కావు, రీసెంట్ టైమ్స్ లో పెద్ద మూవీస్ ఫ్లాప్ అయ్యాయి, సో చిరంజీవి గారి మూవీ ఎలాగైనా ఫ్లాప్ అవ్వాల్సిందే అని కంకణం కట్టుకుంటే అస్సలు నచ్చదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే.
అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.